ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందో చెప్తాను రండి. ప్రార్థన చేసిన తరువాత ఏం జరిగిందో చెప్తాను రండి. హల్లెలూయా. హన్నాని అడిగితే ప్రార్థన చేసిన తర్వాత నీకేం జరిగింది తల్లి? అమ్మ ఏమంటా తెలుసా? గొడ్రాలైన నన్ను, గొడ్డుపోతూ గొడ్రాలు అని తిడతాను నన్ను. ప్రార్థన చేసిన తర్వాత ఏ తల్లి అయితే వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ ఓడిలో ఉంచుకొని నీకు బిడ్డలు పుట్టరే అన్నారో, ఆ బిడ్డల కన్నా శ్రేష్ఠుడైన బిడ్డను దేవుడిచ్చాడు. ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను రండి. హల్లెలూయా. సొలొమోన్ అంటాడు, ప్రార్థన చేసిన తర్వాత నాకు జ్ఞానం ఇచ్చాడు, మీకు చెప్తాను రండి. దావీదు అంటాడు, నా కుటుంబాన్ని నిలబెట్టాడు, నేను చెప్తాను రండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒకటి చెప్పగలరు, ప్రార్థన చేసిన తర్వాత నా దేవుడు నాకేం చేశాడో అని. కీర్తన గ్రంథం 66వ కీర్తన 16, 17, 18, 19, 20 వాక్యాలు నాతో పాటు. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. ఆయనకు నేను మొర్రపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనయుండెను. నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా, గట్టిగా, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. దావీదు అనేది ఏమండి, మా అమ్మాయి పెళ్ళి, మీరందరూ రండి. మా అబ్బాయి పెళ్ళి, మీరందరూ రండి. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మా ఇంటికి మీరందరూ రండి. మంచి ఇల్లు కట్టుకున్నాం, గృహప్రవేశం చేస్తున్నాం, మీరందరూ మా ఇంటికి రండి. దావీదు అంటున్నాడు, నా స్నేహితులారా, నా బంధువులారా, నా రాజ్య ప్రజలారా, మీరందరూ రండి. ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందో మీకు చెప్తాను. అబ్రహాము కాలములో, ఇసాకు కాలములో, యాకోబు కాలములో, మోషే కాలములో, యోసేపు కాలములో ఎలక్ట్రిసిటీ లేదు. ఏమి లేదు? విద్యుత్ సౌకర్యం లేదు. అందువలన అప్పటి కాలములో ఉన్న దాని ప్రకారం కాగడా వెలిగించో, లేకపోతే కొబ్బరి మట్టలు వెలిగించో, రకరకాలుగా ఏదో ఒక దాన్ని వెలిగించుకుంటూ వాళ్ళు వెలుగును చూడగలిగారు. కానీ వారికి నీటిలో నుండి కరెంటు, ఎలక్ట్రిసిటీ బయటికి తీయొచ్చు అని వాళ్ళకి తెలవలా. బొగ్గులో నుండి ఎలక్ట్రిసిటీ బయట తీయొచ్చని వాళ్ళకి తెలవలా. కట్టెలలో నుండి ఎలక్ట్రిసిటీ తీయొచ్చని వాళ్ళకి తెలవలా. వ్యత్యాసమైన మీడియాలో కరెంటు తీయొచ్చని వాళ్ళకి తెలవలా. కానీ మనకన్నా కొన్ని సంవత్సరాల క్రితం ఒక శాస్త్రవేత్తకి తెలియపరిచి దాంట్లో నుండి ఎలక్ట్రిసిటీ బయట తీసుకొచ్చి దాని ఉపయోగం ఏంటో మనకు తెలిసింది. ఆ ఎలక్ట్రిసిటీ ఉపయోగం మనకు తెలిసి, ఇంకా నేను అబ్రహాం కాలంలో వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఉపయోగించలేదు, ఇస్సాకు కాలంలో కరెంటు ఉపయోగించలేదు, యాకోబు కాలంలో నేను కరెంటు ఉపయోగించలేదు, మోషే కాలంలో కరెంటు ఉపయోగించలేదు, యెహోషువ కాలంలో కరెంటు ఉపయోగించలేదు, నేను ఇంకా కాగడాలోనే ఉంటాను అంటే అది నీ ఇష్టం. కానీ దేవాది దేవుడు విద్యుత్ యొక్క ఉపయోగం ఏంటో నీకు తెలిసింది కనుక నువ్వు ఉపయోగించుకోవచ్చు. దావీదు అనేది ప్రార్థన ద్వారా ఎలాంటి శ్రేష్టమైనవి బయటికి వస్తాయో అవి నేను అనుభవించాను గనక, ఫిలదెల్ఫియా మందిర విశ్వాసులారా, ఈ శుక్రవారం ఉదయం ఆరాధనకు వచ్చి చప్పట్లు కొడుతూ వాక్యం వింటున్నారే, నీతో ఆయన చెప్పేది ప్రార్థనలో శక్తి ఉంది. ఇప్పుడు ఆమేననాలి. ప్రార్థన చెరసాల్లోనికి వెళ్ళగలదు. హల్లెలూయా. ప్రార్థన ప్రధానమంత్రి గారి ఆఫీసులోనికి వెళ్ళగలదు. ప్రార్థన రాష్ట్రపతి గారి ఆఫీస్కి వెళ్ళగలదు. ప్రార్థన ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వెళ్ళగలదు. ప్రార్థన మీ అబ్బాయి హాస్టల్లోనికి వెళ్ళగలదు. ప్రార్థనని బిడ్డలు వేరే చోట ఉంటున్నారే ఆ రాష్ట్రంలో అక్కడికి వెళ్ళగలదు. ప్రార్థనని బిడ్డలు ఉండని ఇతర దేశంలోనికి వెళ్ళగలదు. ప్రార్థన హృదయంలోనికి చొరబడుతుంది. ప్రార్థన బ్రాందీ షాపుకి వెళ్ళగలదు. ప్రార్థన పాపపుశాలకి వెళ్ళగలదు. ప్రార్థనని నష్టంలోనికి వెళ్ళగలదు. ప్రార్థనని ఇరుకులోనికి వెళ్తుంది.
ఇప్పుడు ఆమెననాలి. నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు, కానీ దాని యొక్క కార్యం ఆఫీసులోనికి వెళ్తుంది. నీకు తెలవకుండా ఆఫీసులో ఒక వ్యక్తిని దేవుడు నిలబెడతాడు. మనకి తెలవకుండా మన పక్షాన నిలబడడానికి ప్రధానమంత్రి గారు ఆఫీసులో నిలబెడతాడు. సరిపోలా రాష్ట్రపతి గారు ఆఫీసులో పెడతాడు. సరిపోలా రాష్ట్రపతి గారు ఆఫీసులో పెడతాడు. ముఖ్యమంత్రి గారు ఆఫీసులో పెడతాడు. నీ బిడ్డ బ్రాంతి షాప్ నుండి బయటికి రావడానికి నా దేవుడు ఒక వ్యక్తిని నిలబెడతాడు. మన మందిరానికి ఒక కుటుంబం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ బంధువులకు జరిగిన సంఘటన. భార్య భర్తలో ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. భర్త అదో వేరే రకమైన వ్యాపారం చేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల నేను చెప్పడానికి వీలేదు కనుక వాళ్ళకి ఏదో లావాదేవీలో లోటు వచ్చింది. కిరోసిన్ పోసి తగలబెట్టారు భర్తని. భర్త మరణించాడు. A1 ముద్దాయి, A2 ముద్దాయి, A3 ముద్దాయి, A4 ముద్దాయిగా భార్యని బుక్ చేశారు. ఈ భార్య అంటది, ఏమంటే నాకేం తెలవదండి అంటే, భర్త తరపున వాళ్ళ అమ్మ నాన్న ఊరుకుంటారా? వాళ్ళందరూ వేసిపోయి ఎరగని వాళ్ళు కదా, వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు ఏమన్నారంటే, ఆమె కూడా ఉందండి, సాధిస్తూ ఉంటుంది, మొత్తం వేధిస్తూ ఉంటుంది, ఈమె మొత్తం అని బుక్ చేశారు. డబ్బులు కానీ ఇవన్నీ ఇవ్వడానికి ఆమె దగ్గర లేవు. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. ఏడుపు వచ్చేది ఎవరికన్నా చూస్తే. కానీ చట్టానికి అలాంటివి ఏమి ఉండవు. రుజువులు కావాలి, సాక్ష్యాలు కావాలి. యావజ్జీవ కారాగార శిక్ష పడింది ఆమెకి. ఎవరు చూస్తాడండి మీ పిల్లల్ని? బాబాయ్ పిన్ని నథింగ్. అందుకే తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మోసం చేయకండి. కష్టాలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని చెప్పి మీకు ఆయుసు ఉన్నంత కాలం దేవుడు మీ అందరికీ మనందరికీ దీర్ఘ ఆయుసు దయచేయునుగాక. చచ్చిపోటాలు అలాంటి ఏం చేయకండి. మీరు నమ్మండి. యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 సంవత్సరాలు కానీ దాని పైన కానీ, ఒక్కొక్కసారి జీవితం అంతా అక్కడ ఉండిపోవాలి. అది వాళ్ళ శిక్ష. 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం ఆ పిల్లల్ని చెరసాల దగ్గర తీసుకొస్తుంటే గుండెలు బాదుకుని ఏడుతున్నాడు. నేను చేయలేదండి, నాకేం తెలియదండి. ఎవరు నమ్ముతాడండి? అప్పుడు మన మందిరానికి వస్తున్న బంధువులు వాళ్ళకి చెప్పిన సాక్ష్యం, ప్రార్థన చేయవే దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చెరసాల్లోనికి వెళ్తుంది. హల్లెలూయా. నువ్వు వెళ్ళని చోటుకి నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు, కానీ నీ పక్షాన దేవుడు ఆఫీసులో ఒక వ్యక్తిని నిలబెట్టి కార్యం చేస్తాడు. దేని బట్ల దేవుడు చేసిన అద్భుతంలో అద్భుతం. ఒక ఆమె పరిస్థితిని చూసి ఒక లాయరమ్మ నిలబడింది. దేవుని మహాకృప వలన యావజ్జీవ కారాగార శిక్ష కొట్టివేసి 5వ సంవత్సరమున బయటకు వచ్చింది. ఈ రోజున ప్రార్థన చేసిన తర్వాత ఏం జరుగుతానో చెప్తాను రండి. హల్లెలూయా. దేని బిడ్డలారా, కొన్నిసార్లు ఎస్, కొన్నిసార్లు నో, కొన్నిసార్లు వెయిటింగ్, ఇంకోసారి దీనికన్నా శ్రేష్టమైంది 5 నీ పద్ధతిలో కాదు. ఆమె సాక్ష్యం చెప్తానంది. వద్దమ్మా, నువ్వు సాక్ష్యం చెప్పొద్దు. నేను నిన్ను ప్రేమగా చూడొచ్చు, చర్చిలో ఉన్న వాళ్ళు నేను ప్రేమగా చూడొచ్చు, కానీ గబుక్కుని 10 మంది కనపడ్డావు అనుకో, నిన్ను వేరే చూపుతో చూస్తారు, అందువలన వద్దు అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. మనం ప్రార్థన చేయలా, ఆమె చెరసాల్లో ప్రార్థన చేసింది. విసిగిపోవద్దు, కృంగిపోవద్దు. దేవుడు కార్యం చేస్తాడు. ఇంకొకసారి నీ ఇంట్లో దేవుడు కార్యం చేస్తాడు. తన శక్తిని నీ ఇంట్లో రుజువుపరుస్తాడు. తన మహిమను దేవుడు రుజువుపరుస్తాడు. నువ్వు పొందుకోవాల్సింది పొందుకునేడు చేస్తాడు. రావాల్సింది వచ్చేడు చేస్తాడు. ప్రతి ఆటంకాలైన దూరపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.